సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తలకొక్ల దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులుగా తుమ్మ నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి విజయ్ కుమార్, కోశాధికారిగా సూరంలింగం, సహాయ కార్యదర్శిగా పాషికంటి శ్రీనివాస్ మంగళవారం గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా పోటీ చేస్తున్న దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, వచ్చే ఆదివారం జరగబోయే పద్మశాలి సంఘం ఎన్నికలో కప్పుసాసర్ గుర్తుకు ఓటు వేసి మా ప్యానెల్ అఖండ విజయం సాధించే విధంగా పద్మశాలి సమాజం సహకరించాలని కోరుకుంటూ, అందరినీ కలుపుకొని అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, పద్మశాలి సంఘం భవనం పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి పద్మశాలి సంఘం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి కుల బాంధవులకు నమస్కారం. ఈరోజు ప్రతి గడపకు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటర్ లిస్టులో ఉన్న ప్రతి ఓటర్ను కలిసి సమస్యలు, మాకు ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, గత 2 సంవత్సరాలలో మేము అధ్యక్షునిగా పనిచేశాము. ఆ 2 సంవత్సరాలలో పనితీరు ఎలా ఉంది, ప్రతి నెలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు కార్యవర్గం 20 మందితోటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా పాలన చేశాం. మరియు పీరియడ్ అయిపోయిన తర్వాత నాకు 9,500 రూపాయల జమ రూపాయలు నాకు అప్పచెప్తే నేను ఒక 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు బడ్జెట్ సమకూర్చి చిట్టీల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. జమా ఖర్చు నా పీరియడ్ అయిపోయిన నాడు, లాస్ట్ రోజు నాడు మన పద్మశాలి ఫంక్షన్ హాల్లో జమా ఖర్చులు ఒక 500-600 మంది సమక్షంలో జమా ఖర్చు గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. పాలన అనేది ఒక పారదర్శకంగా ఉంటుంది. చేసింది గోరంతా, చేయాల్సింది కొండంతా. ఇంకా పద్మశాలి సమాజానికి మేము ఇంకెంతో చేసేది ఉన్నది. అధ్యక్షులుగా నేను, ఉపాధ్యక్షులుగా తుమ్మ నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి విజయ్ కుమార్, కోశాధికారిగా సూరంలింగం, సహాయ కార్యదర్శిగా పాషికంటి శ్రీనివాస్ గారిని నా ప్యానెల్లో పెట్టుకున్నాను. కప్సాసర్ గుర్తుపై మీ ఇంటింటికి వచ్చి ప్రచారం చేస్తున్నాను. కలవని ప్రతి ఒక్క ఓటర్కు ఇంటింటికి వచ్చి కలుస్తాను. మీరు ఇంకేమైనా సూచనలు, సలహాలు మీ నుండి నేను స్వీకరిస్తాను. ఎందుకంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో మీ దగ్గర నేను పాఠాలు నేర్చుకుంటాను. నాకు మీ అనుభవాలు ఎంతోమంది ఉన్నారు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘంలో. వాళ్ళ అనుభవాలను ఒక పాఠాలుగా నేర్చుకుంటాను. ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, నాకు ఇచ్చే 3 ఏళ్ల పీరియడ్లో సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ధర్మబద్ధంగా తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్లో ఉన్న ఫంక్షన్ హాల్ గత 8 సంవత్సరాల నుంచి ఫంక్షన్ హాల్ వరకు స్టార్ట్ అయితేనే ఉంది. గత అధ్యక్షులు కూడా కొంత భాగం చేశారు. ఆ తర్వాత కూడా నేను పూర్తి చేశాను. ఇంకా కిచెన్, వంటశాల కావాలి. అవిటికి నిధులు ఎలా సమకూర్చాలి, ప్రభుత్వాల ద్వారా నాకు ఎలాంటి భేషజాలు లేవు. అన్ని పార్టీల వద్దకు వెళ్తాను. మరియు నిధులు సమకూర్చడానికి చిట్టీలు గతంలో 5 లక్షల చిట్టీలు ఏర్పాటు చేసి ట్రాన్స్ఫారం బిగించడం జరిగింది. మరియు ప్రతి నెల ఫంక్షన్ హాల్ మెయింటైన్ చేయాలంటే ఒక 15,000 రూపాయల ఖర్చు కావాలి. ఇప్పుడు ఆదాయం ఎలాంటిది ఏం లేదు, నీళ్ళు. ఇప్పుడు ఆ 15,000 రూపాయల ఖర్చులు కూడా జమకూర్చాలంటే చిట్టీలు ఏర్పాటు చేసుకోవాలి. పెద్దల దగ్గరికి వెళ్ళి మీ అందరి సహాయ సహకారాలతోటి చిట్టీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను. ఏదో అది చేస్తా, ఆకాశాన్ని కిందికి తీస్తా, గంగను వంగిస్తా అని నాకు మాటలు రావు. చేసింది తక్కువ చెప్పి ఎక్కువ పని చేసే తక్కువ కాదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల పీరియడ్ నాకు చూసింది మీరు. ఇక 3 సంవత్సరాలు కూడా మీకు ఎల్లప్పుడూ మీ సేవలో ఉండుకుంటూ, మీ సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రతి నెల ఒక కార్యవర్గాన్ని ఒక 25 మందితో ఏర్పాటు చేసి వారి సలహాలు మరియు సంఘంలో ఉన్న పెద్ద మనుషుల సలహాలు స్వీకరించి సంఘాన్ని ఎలా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంటింటికి తీసుకుపోతే ప్రతి ఇంటికి పోయి ఇంకా శనివారం వరకు నాకు టైం ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ని కలిస్తే వాళ్ళ సాధక బధకాలు తెలుస్తున్నాయి. మన దాంట్లో ఇంకా ఒక 30-40 కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళ ఎలా ఉందంటే ఈరోజు కష్టపడితేనే రేపు తినాలంటే ఈరోజు కష్టపడితేనే తినే పరిస్థితి ఒక 30-40 కుటుంబాలు నాకు కనబడి వాళ్ళ కష్టాలు విన్నాను. ఇంకా కూడా చాలా ఇంటింటికి తిరుగుతాను. ఇప్పుడు నేను తిరిగేది ఇంకా 20% తిరిగాను. నేను
ఇంకా 80% ఈ రోజు నుంచి మంగళవారం నుంచి 80% ప్రతి ఓటర్ను కలుస్తాను. కలిసి వాళ్ళవి తెలుసుకొని వాళ్ళ సాధక పథకాలు తెలుసుకొని గత 2 ఏళ్ల పీరియడ్లో కూడా ఎవరన్నా పేదవాళ్ళు పెళ్లి కార్యక్రమాలకు కూడా సాయం చేశాను. మరియు ఎవరైనా పేదవారు చనిపోయిన ఆర్థిక సాయం కూడా సంఘం ద్వారా చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లో 24 నెలలు మీ సేవలోనే నేను ఉన్నాను. నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. దయచేసి మీ అందరి వాకిలలో నిలబడి దండం పెట్టి ప్రార్థిస్తున్నాను. నా పాలక వర్గానికి 5కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని నా యొక్క మనవి. కప్సాసర్ గుర్తుకు, మా గుర్తు కప్సాసర్ గుర్తు, కప్సాసర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని నా యొక్క మనవి. ఎల్లప్పుడూ మీ సదా సేవలో ఉంటాను. ఎన్నికల తేదీ 19 అక్టోబర్ 2025 వచ్చే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మన పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఉంటుంది. కావున మీరు అందరూ వచ్చి ఓటు